సో దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. మనకు స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ ఐఎస్ఎంఎస్ పోర్టల్‌లో ఎంట్రీ చేయాలంటే, ఐఎస్ఎంఎస్ తెలంగాణ అని కొట్టిన తర్వాత దీంట్లో లాగిన్ హోమ్ పేజ్ వస్తుంది. దీంట్లో లాగిన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదర్ లాగిన్స్‌లోకి వెళ్ళండి. అదర్ లాగిన్స్‌లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క స్కూల్ డీటెయిల్స్‌ని యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. తదుపరి వచ్చే ఈ ఇంటర్ఫేస్లో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే ఒక మెనూ ఉంటుంది. ఈ క్లిక్ హియర్ అనే దాని మీద ఎంట్రీ చేయండి. తర్వాత వచ్చే ఈ ఇంటర్ఫేస్లో మనకి సర్వీసెస్ అనే ఆప్షన్లో మెనూలో మనకి స్టూడెంట్ క్యాస్ట్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసింది ఒక స్కూల్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేజీబీవీ స్కూల్ కాబట్టి దీంట్లో క్లాస్ ఎంచుకుంటే దీంట్లో అన్ని క్లాసులు డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ తీసుకోండి, 6th క్లాస్. దాంట్లో సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ సెక్షన్లో స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. ఈ స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా యూడేజ్ నుంచి ఈ డేటాను పుష్ చేశారు దీంట్లోకి. కాబట్టి ఈ డేటాని మనం అందరి స్టూడెంట్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ని ఎంచుకోండి. క్యాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్యాస్ట్ చూడాలంటే మనకి అడ్మిషన్ రిజిస్టర్ కానీ అటెండెన్స్ రిజిస్టర్ కానీ దాంట్లో క్యాస్ట్ ఉంటే ఒకేసారి మీకు సార్ట్ అవుతుంది. కాబట్టి మీరు యూడేజ్లో చూసి కొట్టమాకండి. యూడేజ్లో కొన్ని ఎంట్రీస్ రాంగ్ అయి ఉంటే అవకాశం ఉంది. కాబట్టి యాజ్ పర్ అడ్మిషన్ రిజిస్టర్లో మీరు డాక్యుమెంట్ చూసే మీరు వెరిఫై చేసుకొని రాసుంటారు కాబట్టి దాన్నే ఫైనలైజ్ చేసుకోండి. అప్పటికి ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీకు పేరెంట్స్ సహాయంతో మీరు ఏదైనా డాక్యుమెంట్ ప్రూఫ్ తీసుకొని ఐడెంటిఫై చేసి అప్పుడు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇక్కడ ఆప్కా అని ఉంది కాబట్టి సాధారణంగా అది ఎస్టీ క్యాస్ట్ ఉంటుంది కాబట్టి సో దీనిలో క్యాస్ట్ ఎంచుకోండి. ఎస్టీ. ఈ ఎస్టీలో సబ్ క్యాస్ట్ కూడా దీంట్లో క్యాస్ట్ నేమ్ ఉన్నది. సో క్యాస్ట్ నేమ్ ఇక్కడ దీంట్లో ఎస్టీలో చాలా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి గమనించారో లేదో ఇక్కడ ఫైండ్ ఆప్షన్ ఉన్నది, సెర్చ్ ఆప్షన్ ఉంది. దీంట్లో క్యాస్ట్ నేమ్ కొట్టండి. క్యాస్ట్ నేమ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి వెదర్ ద స్టూడెంట్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్ అన్నాడు. సో అదర్ స్టేట్ కాదు కాబట్టి నో కొట్టి సేవ్ చేయండి. సో చూసారా ఇక్కడ డీటెయిల్స్ సేవ్ అయినట్టు మనకి ఇన్సెట్ డేటాలోకి వస్తుంది. సో ఇది ఏమన్నా రాంగ్ అయ్యి ఉండే అవకాశం ఉంటే దీంట్లోనే ఎడిట్ ఆప్షన్ ఉంది. సో మళ్ళీ ఎడిట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో చూసారా మళ్ళీ ఎడిట్ ఆప్షన్ మనకి ఎలా వచ్చిందో. సో మళ్ళీ ఇక్కడ ఏదైనా క్యాస్ట్ పొరపాటు అయి ఉంటే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కొడితే అప్డేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి క్లాస్ నుంచి ప్రతి స్టూడెంట్ డీటెయిల్స్, ప్రతి క్యాస్ట్ ఐడెంటిఫై చేసి వెరిఫై చేసి మాత్రమే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ధన్యవాదములు సార్, మేడం.